పిఠాపురం పట్టణం దావులూరు లచ్చబాబు గాలి గంగాలమ్మ గుడి వీధి పిఠాపురం ప్రాంతంలో నేను నివసిస్తున్నానని, నాకు వ్యవసాయం మరియు పశువులను మేపడం వృత్తిగా జీవిస్తున్నాను. పిఠాపురం మండలం నాకు మరియు నా అన్నదమ్ములకు 7 కాలువలో సొంత పొలం కలదు. నేను వ్యవసాయం చేసుకుంటాను. 15వ వార్డు 7 కాలువలో వెంకయ్యమ్మ చెరువు మరియు రాజు చెరువు త్రాగడానికి మరియు వ్యవసాయానికి చెరువు ఉపయోగపడేది. దానివల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగేది. ఈ చెరువును కొంతమంది కలిసి దొండ పందిరి, చేపల చెరువులుగా మొక్కలు వేసి వ్యవసాయ భూమిగా మార్చి అందువల్ల పశువులు రానివ్వకుండా అడ్డుకట్ట ఆక్రమించుకుని సొంతం చేసుకున్నారు. ఇదంతా అధికారులకు తెలిపానని, నా మీద కక్షపూరితంగా కబ్జాదారులు మేము లేని సమయంలో మా పశువుల పాకలో మరియు గడ్డిమెట్లను, వేప చెట్లను జేసీబీలతో తొలగించి పశువులను బయటకు తోలిస్తారన్నారు. అది తెలుసుకుని తాము కంగారుగా వచ్చేలోపు కొన్ని పశువులు బయటకు పోయాయి. మా తాత ముత్తాతను చూస్తున్న ఈ ఆస్తి నా తాత తర్వాత నా తండ్రి తర్వాత మా అన్నదమ్ములు వ్యవసాయ భూమితో పాటు ఈ పశువుల పాకలు మరియు చెట్లను మేము చూసుకుంటున్నామని, ఇప్పుడు సడన్గా వచ్చి మా ఆస్తిని ధ్వంసం చేసి మాకు ఎటువంటి దిక్కు లేకుండా పోయిందని, కొన్ని పశువులు ఇంకా తిరిగి రాలేదని, దీనిపై వెంటనే తమకు న్యాయం చేయాలని పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వేడుకున్నారు. తమకు న్యాయం జరగకపోతే చావు తప్ప మరో గత లేదని, సుమారు 6 లక్షల ఆస్తి నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్లు మా 3 షెడ్లు అండి, 3 పాకలు వేసుకుంటున్నామండి. ఈ పశువుల గురించి కట్టుకున్నాడు. కుప్పలు ఉరుచుకుంటామండి, కుప్పలు ఉరుచుకుంటాం. మామూలుగా మేము గేదెలను కట్టుకుని, పశువులు కట్టుకుని మామూలుగా మేము మా తాతల కాడి నుంచి మేము ఇక్కడే మేము చదువు లేని దాని మీద మేము జీవనం ఈ పశువుల మీదే మేము గడుపుకుంటున్నామండి. నేను పాడా ఆఫీసులో కంప్లైంట్ 110 ఎకరాల మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల నాకు ఈ దౌర్జన్యం జరిగిందండి. మేము పాలు తీసుకెళ్ళిపోయిన తర్వాత 8 గంటలకు వచ్చి శుభ్రంగా కొంపలలో ఆడ మగ వచ్చి చాలా మామూలుగా భయపంతులు చేస్తారండి. చాలా దారుణంగా అండి. ఆడవాళ్ళకు మంది 1 కిలోమీటర్ వదిలేమన్నా కూడా అసలు వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా చాలా దారుణంగా మాకు ఆర్డర్స్ ఉన్నాయని గీసాలు 7 గంటలు గొప్పలబ్బాయి కొడుకులు. ఎందుకంటే మొన్న ఎవరైతే ఈ 110 ఎకరాలు కబ్జా చేశారన్నానో ఆ కక్షపూర్వకంగా నా దగ్గర మామూలుగా మా దిప్పు మీకు వచ్చండి. చాలా బేవచ్చంగా చేశారండి. డిప్యూటీ సీఎం గారు మీరే కంత మీరు మాదేమైనా తప్పు ఉంటే మీరు మమ్మల్ని మామూలుగా మీదేమన్నా మీరు తీసేసుకోండి. మీరు ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉంటే అది అరికట్టండి. దమ్ములు మీరు ఆల్రెడీ ఎంఆర్ఆర్ 110 ఎకరాలండి, అది కబ్జా గురైందండి. 110 ఎకరాలు వెంకయ్యమ్మ చెరువు 30 ఎకరాలండి, రాజు చెరువు 80 ఎకరాలండి. ఇది కబ్జా గురైందని నేను గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ కబ్జాదారులు నేను కబ్జా చేశారని అనగానే నా మీద కక్షపూర్వకంగా వచ్చి నా పాకల గడన్ని లాగి పారేసి, నా గేదెలు నిప్పేసి, నా షెడ్లు గడ పడగొట్టేసి ఎలా ఆస్తి నష్టం 6 లక్షల రూపాయలండి. నా గేదెలు 3 గేదెలు ఇంకా కనపడతలేదండి. నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు దయచేసి నాకు న్యాయం చేయండి. న్యాయం వేయమంటే అయ్యం చేయండి. మేము ఏం చేయాలో మేము దారి ఏం చేయాలన్నదే మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. మా తాత నాన్న గురించి ఇక్కడ భూమి మా తాతయ్య గారు 2 తాతయ్యలు కలిపి మా తాతయ్యల అన్నదమ్ములు 2 అన్నదమ్ములు కలిపి 15 ఎకరాల భూమి కొనుక్కున్నారండి. 15 ఎకరాల్లో అందులో 120 సెంట్లు అప్పట్లో కొంపలకి 20 అందులోనే కొంపలకి పోయినాయండి. ఈ కానగర పాకలు అన్నదానికి కనా భూమి మేము మా తాతయ్య గారికి 7 మా తాతయ్య గారి పిల్లలు 7 అన్నదమ్ములు పంచుకోగా ఎకరం వచ్చిందండి. ఎకరం మా నాన్నగారికి మరి మేము 5 అన్నదమ్ములు అండి, 5 కొడుకులు అండి. 5 పంచుకుంటే 20 సెంట్లు వస్తుందండి. మేము గేదెలు మేపుకుని మేము జీవనం గడుపుకుంటున్నామండి. మా గడ్డిమేట్లు, మా పశువులు కూడా అన్నీ లాగి పారేసి మమ్మల్ని చాలా దారుణంగా చేశారండి. మీరు తగిన న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు మాకు.